సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్య రెడ్డి. ఇవాళ చేస్తున్న పాడ్కాస్ట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు, నాకు కాదు. ఎందుకంటే ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉండాలి, పేదవాడు ధనవంతుడిగా ఎలా మారాలి, మనం కన్సిస్టెంట్గా సక్సెస్ని ఎలా సాధించాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలా బోల్డ్ అన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్లో ఒక అమేజింగ్ గెస్ట్, ఎంతో వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి, డాక్టరేట్ కూడా అందులో సంపాదించడం జరిగింది. ఆ వ్యక్తి మీ ముందు ఇవాళ మన పాడ్కాస్ట్లో ఇటువంటి విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నాడు. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ డెఫినెట్లీ ఆయన అప్రోచ్ అవుతారు. మీరు కూడా లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. సో స్టే ట్యూన్ హియర్ వీ హ్యావ్ డాక్టర్ షేక్ వలీ పాషా గారు విత్ అస్. హలో షేక్ వలీ పాషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి లాస్య మేడం. అసలు ఏంటి, ఏం మాట్లాడినా ఎదుటివాడి మైండ్లోకి మనసులోకి దూరడమే కాకుండా అది ఆచరించే వరకు ఆ మాట అనేది, మీ మాట అంత బాగా పనిచేస్తుంది అంటారు. అసలు అంతటి బాన్ టాలెంటా, లేకపోతే ఏంటి కష్టాల నుంచి వచ్చిన ఆవేశం నుంచి వచ్చిన మాటలా? టాలెంట్ ఎప్పుడు బాగుండదు. ఇప్పుడు కూడా స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ, సక్సెస్ కానీ, లీడర్షిప్స్ కానీ బాన్ ఎప్పుడు ఉండదు. అది మనం అంటే ఎక్స్పీరియన్స్ నుంచి లేదా స్ట్రగుల్స్ నుంచి, దాని నుంచి వస్తుంది. జీరో టు హీరో అయిన పాషా గారి దగ్గరికి ఎవరు వచ్చినా, జీరోగా ఉన్న పర్సన్ వచ్చినా హీరోగా అవుతారు అండ్ లక్షాధికారులు అయిపోతారు అని విన్నాను. నేను చూశాను. జనరల్లీ ఒక 3-4 years నుంచి మనం కలిసి వర్క్ చేస్తున్నాము. ఆచరుతోనే వాళ్ళ పాడ్కాస్ట్ కూడా జరిగింది. కొంతమంది కోటీశ్వర్లు కూడా అయ్యారు. కోటీశ్వర్, పేపర్ బాయ్ టు ప్రొఫెసర్ల వరకు ఉన్నారు నా దగ్గర. పేపర్ బాయ్ నుంచి ప్రొఫెసర్ గా ఎదిగిన ఆ అబ్బాయి స్టోరీ ఏంటి? మీ దగ్గరకు వచ్చిన అబ్బాయి స్టోరీ. పేపర్ బాయ్ నుంచి కరోడ్పతి ఎదిగిన అబ్బాయి పేరు ప్రమోద్ కుమార్. 1500 రూపాయలకి, 1500 రూపాయలకి ఒక 8 years బ్యాక్ వచ్చిండు. నెలకి 1500 రూపాయలకి సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేసేవాడు. అప్పుడు నేను పేపర్లో ఇచ్చిన యాడ్ చదివిండు. మార్కెటింగ్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి నేను ట్రైనింగ్స్ ఇస్తా ఫ్రీగా. కొత్తగా నేను స్టార్ట్ చేసిన కొత్తలో. సో మీడియా అంత లేదప్పుడు. సో పేపర్లో ఇచ్చాను. సో ఆ బ్రేక్ టైంలో పేపర్ చదివి నేను చేయొచ్చా అని వచ్చిండు. సో ఈరోజు హ్యాపీగా 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుండు, 2 కార్లు కొన్నాడు. మంచి చెప్పారండి. కొన్ని ఒక 2 మాటలు మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. మీరు ట్రైనింగ్కి రావాలండి. ఇది ఒక మాటలో లేదా ఒక ఇంటర్వ్యూలో నేర్చుకునేది కాదు. సో చాలా మందికి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే నో చెప్పడం. సో నో చెప్పడం నేర్చుకోవాలా? నో చెప్పడం నేర్చుకోవాలంటే కొన్ని సందర్భాల్లో చాలా మంచిది నో చెప్పడం. నో వినటం తప్పు కాదు, నో చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే ఏదైనా చెప్పే ముందు మనం వినటం కూడా నేర్చుకోవాలి. నో అంటే ఏంటంటే అసలు చెయ్యను అని మీరు అందరూ అనుకుంటారు. అసలు నో అనే దానికి ఒక అబ్రివేషన్ ఉంది. NO, నో. NO అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అండి అని చెప్పడం. మీరు చేయలేనప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి చూసుకోండి అని చెప్తారు కదా. సో నో అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ అండి. దాని అబ్రివేషన్ తెలిస్తే చెప్పడం ఈజీ, వినటం కూడా ఈజీ. అదే మరి దాని అబ్రివేషన్ తెలియక చాలా మంది నాకు నో చెప్తారా? ఏమన్నారండి వాళ్ళు? చేయలేక సరే నేను చేయలేను, ఇంకొకటి చూసుకోండి, ఇంకొకరిని చూసుకోండి అని చెప్పారు అనేది. దాని అబ్రివేషన్ కానీ తెలిస్తే నో వినటం ఈజీ, నో చెప్పడం ఈజీ. సో ఈరోజు నో చెప్పలేక మొహమాటానికి పోయి నా దగ్గర కొంతమంది, చాలామంది, అంటే నేను బిజినెస్ కోచింగ్ కూడా, కొంతమంది ఏదన్నా కన్సల్టేషన్ కూడా వస్తూ ఉంటారు. చాలామంది నాకు ఈ మధ్య ఈ ఇయర్లోనే ఈ 7 monthsగా, ఈ 25లో 7 monthsలో నేను విన్నది ఏంటంటే, సార్ నా బిజినెస్ చాలా పెద్దగా పెంచేసే సార్, ఒక్కడిని ఓవర్లోడ్ అయిపోయి మా బావమరిదిని తీసుకొచ్చి పెట్టుకున్నా సార్, 15 కోట్లు ముంచేసింది సార్. మా అల్లుడిని తెచ్చి పెట్టుకున్నా సార్, 25 కోట్లు ముంచేసింది సార్. లేకుంటే ఫ్రెండ్ని తెచ్చి పెట్టుకున్నా సార్. ఎందుకని నాకు అర్థం కాదు. నో ఎందుకు చెప్పలేదు? మీరు దగ్గర వాళ్ళకి అస్సలు పోకూడదండి. వాళ్ళు ఏదో ఎంప్లాయీగా వస్తారు. అసలు ఈ బిజినెస్ వాళ్ళకి కూడా చెప్తుంటాయి, ఎప్పుడు కూడా బిజినెస్లో బ్లడ్ రిలేషన్స్ని తెచ్చుకోకూడదండి. ఈవెన్ దో ఎంప్లాయీగా తెచ్చుకోకూడదు, పార్ట్నర్గా అసలే తెచ్చుకోకూడదు. పార్ట్నర్గా ఎవరిని తెచ్చుకోవాలో చెప్పమంటారా? ఏమైనా టైం ఉందా మీకు? అంటే మొన్న రీసెంట్గా కూడా ఒకరికి ఇచ్చాను సలహా. 2 friends వచ్చారు నా దగ్గరికి. చెరొక 25 కోట్లు కలిపి 50 కోట్లతో మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్న. ఫ్రెండ్స్ ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? సమ్ ఎక్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎందుకని స్టార్ట్ చేస్తున్నారు? ఈ మధ్య ఆ బిజినెస్ బాగుంది సార్, చేద్దాం అనుకుంటున్నాం మేమిద్దరం. రైట్, ఎవరు పార్ట్నర్స్? మేమిద్దరమే సార్. సో ఏమేమి పెట్టుకుంటున్నాం? సేమ్ పెట్టుకుంటున్నాం సార్, 25 పెట్టుకుంటున్నాం. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా?
2 years లోపల మీ 50 కోట్లు పోతాయండి, పెట్టకండి అని చెప్పి. నేను ఫ్రెండ్సేగా. ఫ్రెండ్సే కాదండి, ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ఇద్దరు డబ్బున్నోళ్ళు కాదండి ఉండాల్సింది. ఇప్పుడు మీకు ఛానల్లో ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? రియల్ ఎస్టేట్లో సంపాదించిన నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఛానల్ పెట్టాలంటే ఇంకో రియల్ ఎస్టేట్లో సంపాదించినోడు నేను కలిసి పెట్టుకుంటే ఛానల్ ఎట్లా నడుపుతామండి? వర్కింగ్ పార్ట్నర్ ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్లీపింగ్ పార్ట్నర్స్ కాదు. ఇద్దరు డబ్బులున్నోళ్ళు చేస్తే అది వ్యాపారం కాదు. ఇద్దరు డబ్బులున్నోళ్ళు ఒక మూడో వ్యక్తి అదే బిజినెస్ రిలేటెడ్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తెచ్చుకొని అతనితో రూపాయి పెట్టుబడి పెట్టించకుండా అతనికి ఒక 15% 20% షేరింగ్ ఇచ్చి వీళ్ళిద్దరు చెరో 40 పెట్టుకొని ఇద్దరు చెరో 10% షేర్ చేస్తే ఆ బిజినెస్కి 100% గ్యారంటీ ఇస్తా. సో బిజినెస్ అనేది స్ట్రాటజీస్ ఉన్నాయి చాలా. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము, 4 మనుషులు ఉంటే చాలు మనల్ని మోయడానికి, డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? డబ్బు సంపాదించిన వాళ్ళు మాట్లాడే మాటలు అవి. చేతకాని డబ్బు వాళ్ళు సంపాదించడం మాట్లాడే చేత కాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవాళ. నేను సీరియస్గా చెప్తున్నా, ఏం తీసుకెళ్తాం ఇది రాంగ్ వర్డ్ అండి. ఏమి ఇచ్చిపోతాం ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చినాం మనం. ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఏమి ఇచ్చిపోవాలి? నేను అంతకుముందు కూడా కొన్ని మీటింగ్స్ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. మనిషే పుట్టినందుకు మినిమం ఎవరైనా చేయగలిగే చెప్తున్నా 3 తరాలు సరిపోని సంపాదించాలండి. 3 తరాలు చాలు, మరి 7 తరాలు 10 తరాలు అవసరం లేదు. 3 తరాలు సరిపోని సంపాదించండి. ఎవరైనా చేయగలిగే పని చెప్తున్నా. అదేదో పెద్ద కష్టమైన పని కాదు, చాలా సింపుల్ గా చేసే పని చెప్తున్నా. ఎలా సార్ 3 తరాలకి? 3 తరాలు అంటే ఏమనుకుంటున్నారు? మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు? కాదండి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు. మీరు మీ బెటర్ ఆఫ్. మీ కడుపున పుట్టిన మీ పిల్లలకి వాళ్ళు ఎంత చదవాలనుకుంటున్నారో చదివించి వాళ్ళ సెటిల్మెంట్కి కొంత హెల్ప్ చేసి అంత సంపాదించవచ్చు చాలు. ఇది 3 తరాలు సరిపోయిన డబ్బు ఎవరైనా సంపాదించాల్సిందే. కానీ పేరు మాత్రం 10 తరాలు గుర్తుపెట్టుకునేంత సంపాదించాలి. నేను అనేది అది. ఏం తీసుకెళ్తావు కాదు, ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి కదా సమాజానికి. ఎవరో ఒకళ్ళు ఇవ్వండి ఈ లైఫ్ మనం అనుభవిస్తున్నామా? అవునా కదా? మనకి ప్రతి ఒక్కళ్ళు, ఈ మైక్ ఒకళ్ళు ఇచ్చారు, మనకి ఆ లైట్ ఒకళ్ళు ఇచ్చారు, ఈ కెమెరా ఒకళ్ళు ఇచ్చారు. ఈరోజు మనం వేసుకునే ఈ కల్చర్, డ్రెస్సు, ఈ లాంగ్వేజ్ ఎవరో ఒకళ్ళు మనకి ఇవ్వబట్టే కదా మనం ఈరోజు. మరి మీరేమి ఇచ్చి వెళ్తారు? అది ఇంపార్టెంట్. మరి ఏదైనా ఇచ్చి వెళ్ళడానికి ఫ్రీగా అవుతుందా? డబ్బు కావాలి కదా అన్నిటికీ. ఇప్పుడు నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 14th year ఇది. 14 ఏళ్ల నుంచి కొన్ని వేల మీటింగ్లు, సుమారు ఒక 8,000 పైన మీటింగ్లు చేసిన, డిఫరెంట్ మీటింగ్లు. అంటే నేను కొత్తగా వచ్చే వాళ్ళకి రోజెస్ మీటింగ్ అని ఒక డిఫరెంట్ వేలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. కొంత టైం కాగానే ఒక 1 month కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి యాక్టివ్ అసోసియేట్స్ మీట్స్ అని ట్రైన్ చేస్తుంటాను. కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్. దాని తర్వాత LDP ట్రైనింగ్స్ అని ఇస్తూ ఉంటాను, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. మైండ్ సెట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో నువ్వు మంచిగా సక్సెస్ కావాలంటే నీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో మైండ్ సెట్ ట్రైనింగ్స్ నేను ఇస్తూ ఉంటాను. మరి ఇవన్నీ నాకు ఉట్టికి కావు కదా. సో మీ ఫ్యామిలీకి కాకుండా మీరు అదర్ దాన్ ఫ్యామిలీ ఇచ్చినవన్నీ ఇవి ఫ్రీ మార్కెటింగ్లో. ఎస్. సో దానికే నేను ఐఎమ్ హానర్డ్ బై డాక్టరేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ డాక్టరేట్ ఈ ఫీల్డ్లో. సో మార్కెటింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, నా దగ్గర అస్సలు డబ్బు లేదు అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఇదే నేను అనేది, పార్ట్ టైము ఫుల్ టైము చేసుకోండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తా, ఉద్యోగం మానేసి వచ్చి మార్కెటింగ్ చేసుకొని నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. మీ శాలరీ ఆడ ₹1,00,000 రానివ్వండి, మీ లీజర్ టైంలో ఇంకో 1,00,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తా. నేను ఇందాక టైం గురించి అడిగినప్పుడు అదే అన్నది. మీరు టీవీకి పెట్టే టైం, టీవీ చూడటానికి వాడే టైం, ఓ న్యూస్ పేపర్ చదవడానికి వాడే టైం, ఓ ఫోన్ రుద్దటానికి వాడే టైం, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంటారు కదా, ఆ టైంని నాకు ఇవ్వండి పెట్టుబడిగా. ఎందుకంటే టైం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. టైం ఈజ్ నాట్ ఫర్ టైం పాస్, టైం ఈజ్ నాట్ ఫర్ టు స్పెండ్ టైం స్పెండ్ చేయడానికి కూడా కాదు. టైం ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ టు బిల్డ్ యువర్ కెరియర్. అసలు కెరియర్ అనే దానికి మనకంటూ ఒక కెరియర్ అనేది ఆలోచన ఉంటే, ఈ స్థాయికి ఎదగాలి అని ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైంని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? కొన్ని వేల మందికి అండి. ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఇప్పించాను నిజంగా నా స్పీచ్. ఇప్పుడు సో చాలా బిజినెస్లు చేశారు కదా, మీకు నచ్చిన బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్? ఎనీ మార్కెట్, పిన్ టు ప్లే. ఇప్పుడు నేను నేర్పిస్తా, రాగా వచ్చిన వాళ్ళందరికీ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తా. నేను నేర్పించినంత మాత్రాన నాతోనే ఉండాలి, నేను చూపించిన కంపెనీలోనే పనిచేయాలి,
లేదా నేను చెప్పిన రియల్ ఎస్టేటే చేయండి, లేదా ఈ ఇన్సూరెన్సే చేయండి, ఈ హెల్త్ కార్డ్సే ఈ కంపెనీకే చేయండి, ఏం రెస్ట్రిక్షన్ లేదండి. నా దగ్గర ఒక మినిమం ఒక 6 months 6 months నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను నేను. అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, మీరు ఆ ప్రోడక్ట్ హయ్యర్ సేల్స్ చేస్తారు, ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాంటి అప్డేట్ టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఫ్రీగా నేర్పిస్తాను. నాకు దురద, ఫ్రీగా నేర్పిస్తా. డబ్బుని నేను ఉప్పుతో పోలుస్తా. బస్సాడు ఉప్పు ఉంది కదా అని మొత్తం వేసుకొని తినలేం కదా, ఎంత కావాలో అంతే కదా వాడుకునేది. నాకు సఫిషియెంట్గా నాకు కావాల్సిన సొంత ఇల్లు వచ్చేసింది. బంజారా హిల్స్లో 8 bedrooms విల్లాలో ఉంటున్నా, రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నా, నా బైక్ హెర్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ స్టార్. మొత్తం ఏపీ తెలంగాణలో 4 బైకులు ఉన్నాయి, ఆ మోడల్ ఒకటి నా దగ్గర ఉంది. హ్యాపీగా మినిమం కావాల్సినవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే అర్థమైంది అంటే అంటే సొసైటీకి నేను చెప్తాను, ఏదైనా చేసి రిటైర్ అయ్యారు. సో నువ్వు ఏదైతే చేసి రిటైర్ అయ్యానో నీలాంటి వాళ్ళని తయారు చేయడానికి మిగతా టైం స్పెండ్ చేయొచ్చు కదా. సొసైటీకి డూప్లికేషన్ చేయాలి కదా. సో నేను చేసేది అదే. నేను పని చేయకపోయినా నేను హ్యాపీగా బతికేస్తా. నాకు యాక్టివ్ ఇన్కమ్తో పనే లేదు. నా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి, నేను హ్యాపీగా బతికేస్తాను, నేను నా ఫ్యామిలీ. కానీ నాలాంటి వాళ్ళని నేను తయారు చేసే కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ టైం నా దగ్గర ఉన్నప్పుడు వై డోంట్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి నా టైంని? అంత డబ్బు సంపాదించిన పాషా గారు నిజంగానే నిజాయితీగా సంపాదించారా అంటే ఏమంటారు? ట్యాక్స్ పే, అంత ట్యాక్స్ రికార్డ్ ఉందండి. మొత్తం వైట్ మనీ, ట్యాక్స్ అండ్ జిఎస్టీ పే చేసిన తర్వాత వచ్చిన డబ్బులతోనే నేను ఇవన్నీ సంపాదించుకొని క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను నేర్పించేది కూడా కార్పొరేట్ స్టైల్ అంటూ ఉంటాం. లోకల్ మార్కెటింగ్ కాదు, మళ్ళీ కార్పొరేట్ మార్కెటింగ్. అంటే ఏంది? మీరు ఎన్నాళ్ళు పనిచేస్తారో అన్నాళ్ళు అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, మీ జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా. అంటే కొన్ని నెట్వర్కింగ్ మార్కెటింగ్లు ఉన్నాయి. మీరు ఏదన్నా ఫస్ట్ పని చేయాలంటే ఆ ప్రోడక్ట్ని మీరు కొని ఇంకో ముగ్గురికి అమ్మించాలి. ఇలాంటి దరిద్రపు కాన్సెప్ట్లు నేను నేర్పించాను. మార్కెటింగ్ అంటేనే చాలా మందికి అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, అది లేకుండా నేను నేర్పిస్తున్నా. నేను అలానే నేర్చుకున్నా, నేను అలానే సంపాదించా, ట్యాక్స్ పే మనీనే సంపాదించా. ఆ చేసే విధానం కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా, ప్రతి నెల కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండేటట్టు. మళ్ళీ మార్కెటింగ్లో ఒకటి ఉంది, ఎందుకు రారు చాలామంది అంటే, సేల్స్ అయితేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు కదా. అదే ఉద్యోగం అంటే అటు తిట్టినా, పని చెప్పినా, ఎంత ప్రెషర్ ఇచ్చినా 1వ తారీఖు జీతం వస్తుంది, బతికేయచ్చు. సో అక్కడ చూడండి ఎంత స్ట్రగుల్ అయినా, అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్కి ఎంత స్ట్రగుల్ అయినా పడతారు కదా. సో కాబట్టి మార్కెటింగ్లో ఎందుకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదు? నిజంగానే ఉండదుగా మార్కెటింగ్లో. ఉండేటట్టు నేను డిజైన్ చేసిన. నేను ఎవరికి శాలరీ ఇవ్వను, అసలు ఎందుకు ఉండదు? ఒక్క సేల్ చేసుకునే నా దగ్గర నేర్చుకుని నువ్వు నెలకో సేల్ చేయకపోతే తప్పు నీది కాదు, నాది. నేను వర్క్ ప్లాన్ చేసిన మినిమం 1,00,000, మినిమం 1 lakh ప్లస్ ఎలా సంపాదించాలో నేను డిజైన్ చేసిన. ఎవ్రీ మంత్ మినిమం 1,00,000 అనేది మినిమం బేసిక్ అమౌంట్ అండి మార్కెటింగ్. నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే వేరే దాంట్లో మళ్ళీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని సార్ నేను వేరే ఏదో చిన్న ప్రొడక్ట్ అమ్ముకుంటా అంటే ఆ ప్రొడక్ట్ తగ్గ బెనిఫిట్ వస్తుంది, రైట్? దాన్ని కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా నేర్పిస్తా. బట్ అదే టైంలో నేను అంటూ ఉంటా, అదే టైంలో సేమ్ కస్టమర్, సేమ్ ఎఫర్ట్స్, సేమ్ టైం. వై డోంట్ యూ వర్క్ ఫర్ రియల్ ఎస్టేట్? వై డోంట్ యూ? ఎందుకంటే నా కొటేషన్ ఒకటి పాతది ఉంది, 5 साल काम करना 40 साल आराम करना. మార్కెటింగ్లో పని చేస్తే గట్టిగా కళ్ళు మూసుకొని రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ చేయి, టైం ఎక్కడ వేస్ట్ చేయకు. మీరు గ్యారంటీ ఇస్తారా? నా దగ్గర ట్రైనింగ్ వస్తే నెలకి 1 lakh కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ ఇన్కమ్ 4th month నుంచి. అది కూడా 3 months నేను గ్యారంటీ ఇవ్వను, నేర్చుకోవడానికి ఉంటుంది. లెర్నింగ్ త్రూ ఎర్నింగ్. ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి. 4th month నుండే 1 lakh తక్కువ అది మినిమం. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు, అతని రేవంత్ అండి పేరు, రేవంత్ పర్సన్ వచ్చిండు. మొన్న రీసెంట్గా April 27th నన్ను కలిసిండు. April 27th అంటే నిన్నటికి 2 months అయింది. April to May, June, July 3 months అయింది. 3 months అయింది. 12 lakhs సంపాదించిండు. 3 months 12 lakhs. ఇప్పుడు మరి 4th month నుంచి ఇన్కమ్ అన్నా కాబట్టి ఆ 12 lakhs నేను తీసేసుకున్నా. చూడండి, జీరో ఇన్వెస్ట్మెంట్ మరి జీరో అండి. మార్కెటింగ్ లో పెట్టుబడి పెట్టేది, నెట్వర్కింగ్ మార్కెటింగ్ నేర్పియను, జీరో ఇన్వెస్ట్మెంట్, 12 lakhs ప్లస్ సంపాదించాడు 3 months కి. ఎవరైనా ఎందుకు సంపాదిస్తారు? మళ్ళీ దాని మీద క్లారిటీ ఇస్తా. ఏదైనా కష్టపడాలి, అవకాశంలో
ఉంది. రియల్ ఎస్టేట్ అనేది బంగారపు గని. అంతే. దాన్ని నేను ఎథికల్గా నేర్పిస్తా. ఆ రియల్ ఎస్టేట్ని అబద్ధాలు ఆడకుండా మోసాలు లేకుండా నేర్పిస్తున్నాను నేను ఎలా చేయాలి. ఎందుకంటే నేను 96లోనే నేను లా కంప్లీట్ చేసిన వ్యక్తిని. నాకు లా తెలుసు. సో మొత్తం అన్నీ చూసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, పద్ధతిగా ఎలా చేయాలి. అసలు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, కానీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఎక్కడైతే హయ్యర్ బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ హయ్యర్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఏ ప్లేస్లలో ఉన్నాయి, వాటిని ఎలా తీసేయచ్చు, మనము ఎలా తీసేయచ్చు, ఇవన్నీ ఎలా మనం ఎదుటి వాళ్ళకి ఒక యూసీపీ యూఎస్పీ అని నేను డిజైన్ చేసిన. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి బ్రోచర్ తీసి మా కంపెనీ, మా ప్రొడక్టు, మా వెంచరు, ఇన్ని ఎకరాలు, ఇంత సీనియారిటీ, ఇన్ని అవార్డులు, ఇవి కాదండి కావాల్సింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి ముందు నేను మీతో ఏం చేశాను, ఒక 10 minutes కూర్చొని మాట్లాడి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకున్నాక ఇంటర్వ్యూ అనేది కొనసాగుతుంది. సో అలానే ఒక యూసీపీ యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే ప్రొడక్ట్ ప్రమోషను, కంపెనీ గురించి చెప్పడం కాకుండా అతన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ అతనితో పరిచయం పెంచుకోండి. దాని స్కిల్స్ నేర్పిస్తాను. ప్రాక్టికల్ మాక్ డ్రిల్స్ నేర్పిస్తాను నా దగ్గర. దాని తర్వాత యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్. నిజంగా అతని దగ్గర ఉండొచ్చు, డబ్బులు కొనే స్తోమత ఉండొచ్చు, కానీ ఎందుకు కొనాలి, వై అనేది ఒకటి ఆయన మనసులో ఉంటుంది. అది నువ్వు కనుక్కోగలగాలి. ఆ యూసీపీలో కనుక్కొని అతని నీడికి మన ప్రోడక్ట్ని కనెక్ట్ చేసి కన్వే చేయగలగాలి, కరెక్ట్ చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే చాలామంది, ప్రతి కంపెనీ వాళ్ళు చేసే పని అదే. నేను కారు పంపిస్తా, కస్టమర్ని తీసుకొచ్చేసి సైట్ చూపిద్దాం, డెవలప్మెంట్ చూపిద్దాం, ఆడ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఇదే కదా రెగ్యులర్ ప్రాసెస్ కదా. అది రాంగ్ అండి. అసలు నేను 13,000 సేల్స్ క్లోజ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. సైట్ చూపెట్టి సైట్లో క్లోజ్ చేస్తా అనేది రియల్ ఎస్టేట్లో రాంగ్ కాన్సెప్ట్. అందుకే చాలా వరకు 10 కార్లు వస్తే 1 క్లోజ్ అవుతుంది, లేదా 2 క్లోజ్ అవుతున్నాయి, 8 వెనక్కి వెళ్తున్నారు. క్లోజింగ్ అనేది సైట్లో కాదు జరగాల్సింది. క్లోజింగ్ అనేది అపాయింట్మెంట్లో జరగాలి, ప్రజెంటేషన్లో జరగాలి. 90% వాళ్ళని ప్రిపేర్ చేయాలి, కనెక్ట్ చేసుకోవాలి, యూఎస్పి కనుక్కోవాలి. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక పాప భవిష్యత్తు ఎలా చదువుకు పనికొస్తుందో, ఈరోజు పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ పిల్లలు నిజంగా ఉండుంటే దాన్ని కనెక్ట్ చేసి చెప్పగలగాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కా, పెళ్ళికా, బిజినెస్కా, లేదా వృద్ధాప్యంలో సెక్యూరిటీకా, వాళ్ళ 6 రకాల యూఎస్పీలు డిజైన్ చేశాను. లైవ్గా నేర్పిస్తా, ప్రాక్టికల్గా. నేను ఎవరికి ఏం చెప్పడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి, నేను కష్టపడ డబ్బు పెడుతున్న ఆ ప్లాట్ని, భూమిని చూడాలి కాబట్టి సైట్ విజిటింగ్ అనేది ఫార్మాలిటీ కావాలి తప్ప అక్కడ క్లోజింగ్ మీద డిపెండ్ అయితే కావు. చూసా డిఫరెన్స్ అర్థమైంది కార్పొరేట్ స్టైల్లో. సో డెఫినెట్ అపాయింట్మెంట్ స్కిల్స్ నేర్పిస్తాం. నేను ఒక మనిషితో ర్యాపో స్కిల్స్ నేర్పిస్తాం. ఒక మధ్యతరగతి మనిషే కాకుండా మీరు అన్నట్టు రిటైర్ అయిన పీపుల్ కానీ, అండ్ అలాగే చదువు రాని వాళ్ళు కానీ, ధనవంతుల్ని చేసే బాధ్యత పూచి మీదేనా? 100%. ఎన్ని మంత్స్లో, అంటే టైం పీరియడ్? నేను ఏమంటున్నాను, 6 months నేర్చుకోండి. నా దగ్గర 6 months నేర్చుకోండి. ఈ 6 monthsలో నేర్చుకుంటూ 2-3 lakhs సంపాదించుకుంటారు. నేను చెప్పాను కదా, సంపాదించుకుంటారు. కానీ దాని తర్వాత ఎవ్రీ మంత్ మీరు 1,00,000, అదేం ఫిక్స్ కాదు కదా, నెలకి 1,00,000 సంపాదించుకుంటే ఎట్లా? మనం ఏమైనా ఎంప్లాయీస్ 12 నెలలు వెయిట్ చేసి 12 నెలలకి 5% 6% హైక్ ఎక్స్పెక్ట్ చేయడానికి 3 months 2 to 3 months లోపల 1,00,000 2,00,000 ఎట్లా అవుతుంది? కావాలంటే ఇంకేం చేయాలి? ఐ హ్యావ్ ప్లాన్. అయితే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చా మరి ఆడియన్స్కి? 6 నెలల్లో కానీ పాషా గారి దగ్గరికి వెళ్ళి మినిమం 1,00,000 రూపాయలు స్టార్ట్ నేర్చుకుంటే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను. పక్కా గ్యారంటీ. మీరు ఉంటే నా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూడటానికి, వినటానికి, సెల్ఫీలు దిగటానికి వస్తారు మీటింగ్లకి. కానీ అవకాశాన్ని అర్థం చేసుకొని తనని తాను ప్రూవ్ చేసుకుంటా ఏదైనా నేర్చుకుంటా. ఎందుకంటే నేను సభాముఖం అంటే కెమెరా ముందు చెప్తున్నా, నీతో లైఫ్లో అబద్ధాలు ఆడించను, ఎవరిని మోసం చేయించను, నీ జేబు నుంచి రూపాయి పెట్టుబడి పెట్టించను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. నువ్వు ఈ పెన్ను కొను, తర్వాత నిన్ను బాగా ప్రేమించే 3 బక్రగాళ్ళని చేయి, 3 పెన్నులు అమ్మి అని నేను చెప్పను. నువ్వు పెట్టాల్సిన పని లేదు, నువ్వు ఇంకో 3 అంటగట్టాల్సిన పని లేదు. నువ్వు పెట్టనవసరం. ఫస్ట్ 6th month నుంచి నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా మినిమం 1 lakh plus ఎలా సంపాదించాలో నువ్వు నేర్చుకుంటావు. తర్వాత అంటావు, సార్ 1,00,000 సార్ 2 లక్షలు వస్తాయి, ఎట్లా ఎప్పుడు వస్తాయి నాకు
ఎమ్మటే ఎల్డిపి ట్రైనింగ్స్కి ఎలిజిబుల్ అవుతాయి. ఆబ్వియస్లీ మీరు నేర్పిస్తారు, ఆ. నేర్చుకునే వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉండాలి అది కూడా చెప్పాలి. అందుకే నేను ఇందాక చెప్పా, నేను లాస్ట్లో ఏం చెప్పా, మైండ్ సెట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటానండి. అది చాలా ఇంపార్టెంట్. బావిలో కప్ప కూడా ఇదే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ప్రపంచం అంటే బావి కాదండి, ప్రపంచం అంటే సముద్రంలో ఇదే సొరచేపని అడగండి, షార్క్ ఫిష్ని అడగండి, ప్రపంచం అంటే ఏందో అది చెప్తుంది. కానీ ఇదే ప్రపంచం అని కప్ప కూడా అనుకుంటుంది. సో దీనికి ఏంది తేడా అంటే, ప్రతి మనిషిలో ఎబిలిటీస్ డిజబిలిటీస్ రెండూ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి వ్యక్తిలో కూడా ఎబిలిటీస్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో డిజబిలిటీస్ ఉంటాయి. కానీ 99% వ్యక్తులకి ఏం తెలుసా, వాళ్ళ సామర్థ్యాలు వాళ్ళకి తెలియవు, వాళ్ళ డిజబిలిటీస్ అన్నీ వాళ్ళకి తెలుసు. నేను ఎక్కువ చదువుకోలేదు, నేను నల్లగుంటా, నేను పొట్టిగుంటా, నేను లావుగుంటా, నేను బాగా మాట్లాడలేను, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నేను నలుగురితో కలవలేను, ఇవన్నీ నీకు ఎవరు చెప్పారండి? నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రపంచం, నీ నెగిటివ్స్ నువ్వు తెలుసుకునేలాగా నిన్ను ప్రమోట్ చేసి నిన్ను మొత్తం తొక్కి పెట్టేశారు. నేనేం చేస్తానంటే, నేను ఇందాక చెప్పా, డిజబిలిటీస్ ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో ఎబిలిటీస్ కూడా ఉంటాయి అనేది అంతే వాస్తవము. ఎవరు వచ్చినా వాళ్ళలోని ఎబిలిటీస్ నేను బయటికి తీసి వాళ్ళు గుర్తించేలా చేసి ఆ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసి డిజబిలిటీస్ని తగ్గించి ఆ ఎబిలిటీస్తో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చో నేను చేపిస్తాను. దానికి మైండ్ సెట్ వెరీ దాన్నే అంటారు మెంటర్షిప్ అని. మెంటర్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ పాషా గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాస్య మేడం, థ్యాంక్ యూ సో మచ్.